ఇక రేవంత్ బూతులు పోలీసులకు సూక్తులు, కేటీఆర్ పైనే కేసులు. రేవంత్ బూతులు పోలీసులకు సూక్తులు, కేటీఆర్ పైనే కేసులు. ఇది బాగున్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారనేటువంటి సాగుతో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారనేటువంటి సాగుతోని కేటీఆర్ మీద పోలీసులు కేసు ఫైల్ చేసిందట. మరి కేటీఆర్ హరీష్ రావును రేవంత్ రెడ్డి తిట్టిన తిట్ల సంగతి ఏంది? ఇది వాస్తవం. మరి కేటీఆర్ను హరీష్ రావును రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి తిట్ల సంగతి ఏంటి అంటే, వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళదే పెత్తనం చలాయిస్తారంట, వాళ్ళదే సాగుతుంది. ఆయన తిట్లు పోలీసులకు వినపడలేదా? సీఎంపై కేసు నమోదు చేయరెందుకు? వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఆగమేఘాలపై కేసులు, ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు ఇక మొత్తానికి బుట్టదాకలైపోతూ ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఫోటో చూడు, బ్రహ్మాండ కేసులు. గుర్రు ఇక ఎస్ఐ పోలీస్ ఏమో గుర్రు అంటుండు, రేవంత్ రెడ్డి అగో పట్టుకో అంటున్నట్టున్నాడు. మొత్తానికి నాలుగే తీసిండే బయటకు. తిట్ల పురాణం. ఈయన తిడుతూ ఉంటే ఇలా వండుకుంటా ఉన్నారు. ఇదే అంశం. ఒక్కొక్క నా కొడుకుని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకుని ఊరేగుతాం బిడ్డ అని రేవంత్ రెడ్డి అన్నాడు వాస్తవానికి. మరి ఆ విషయంలో ఎవరు కూడా మాట్లాడలేదు. మరి పోలీసు వాళ్ళు ఎక్కడ పోయారు? అప్పుడు పండబెట్టి తొక్కుతా, ఉరికిచ్చి తొక్కుతా, ముడ్డిర కొడతా, ముడ్డి మీదదంతా ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆయన నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడాను. ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడలే, ఏదో కూలీ చేసుకున్నట్టుగా, వ్యవసాయదారు లెక్క, బిగ్ మేస్త్రి అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన మాటలు గట్లా ఉన్నాయి. ఓ నాన్న ఇది బాగానే ఉన్నట్టున్నది. ఎటు బా ఇది గింత ఘోరమా రేవంత్ రెడ్డి మాటలు? ఈయన మాటలా ఇవి, లేకపోతే తిట్ల తూటలా? ఇవి మాటలు కాదు, తిట్ల తూటలే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత ఘోరంగా మాట్లాడేందా? ఇక ఓ సన్నాసోడా, సోయిలేనోడా, సవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా, దివానా, గిన్నె హౌలా, ఇక పోరల్ని ఊరి మీదికి అట్లా ఇడిసినవు అని కూడా చెప్పలేదా అసెంబ్లీలో? మొత్తానికి ఈ సన్నాసి, ఈ మొత్తానికి స్ట్రెచర్ ఉన్నాయన స్ట్రెచర్ మీదికి పోయిండు, స్ట్రెచర్ మీద నుంచి మార్చురికి పోతాడు రేపు పొద్దుగాల, ఇవన్నీ మాట్లాడాడు రేవంత్ రెడ్డి. మరి ఈ మాటలకు సమాధానం లేదు, పోలీసుల కేసులు లేవు. పలు సందర్భాల్లో ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ను, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును కూడా ఉద్దేశించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి వెంట వచ్చిన తిట్ల దండకం ఇది. ఇక రేవంత్ రెడ్డిని తిట్టారన్నటువంటి కారణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన పోలీసులు కేసు పెట్టారు. మరి ఇంత మొత్తానికి జుగుప్సరకంగా తిడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన ఎన్ని కేసులు పెట్టాలి? ఒకవేళ తిట్లపై కేసులు పెట్టాల్సిన పరిస్థితే వస్తే సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రత్యేకంగా కేసులు ఇక పుస్తకమే తయారు చేయాలి. ఈయన తిట్ల కోసం ప్రత్యేకమైనటువంటి పుస్తకం తయారు చేయాలి. ఎందుకంటే తిట్లు గమ్మత్తుగా ఉన్నాయి కదా, ఓ రకంగా లేవు కదా. అట్లా కేటీఆర్ పైనే కేసులా రేవంత్ బూతులు పోలీసులకు సూక్తుల్లాగా మారిపోయినాయి.